హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ దమ్లో ఉడికించి ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. చూడండి ఎంత పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అంత టేస్ట్గా కూడా ఉంటుంది. సింపుల్ వేలో ఈజీగా తక్కువ మసాలాలతోటి చేసేసుకునే ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికి చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈ బిర్యానీ అనేది. ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. మొక్కజోడి ఎంత బాగుందో అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ప్లేట్లో పెట్టి ఇచ్చేసారనుకోండి, ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఒత్తదే తినాలనిపిస్తుంది, ఇంకేం అవసరం లేదు, అంత టేస్ట్ ఉంటుంది. ఇంకెలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఇక్కడ ఒక అరకేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి, ఆ సైజు ముక్కలు అయితే మనకి చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది. కొద్దిగా లావు సైజు ముక్కలు నీట్గా క్లీన్గా కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఆ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను కల్లుప్పు ఇలా దమ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చికెన్ని 1 గంట ముందు బాగా ముక్క అనేది బాగా ఉడికి బాగా టేస్ట్ ఉంటుందండి దమ్ బిర్యానీ చేయడానికి. 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారము, చూడండి 2 స్పూన్లు పెరిగేస్తే ముక్క అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ముక్కలకు పట్టే వరకు బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ముక్క అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్లో కూడా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం కలిపేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, మొక్కలకు బాగా పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. ఆ విధంగా పక్కన పెట్టేసేసుకోవాలి 1 అవరు. 1 అరగంట ముందు మనం దమ్ బిర్యానీ చేసుకునే అరగంట ముందు ఈ బాస్మతి రైస్తో చేస్తున్నానండి. మీకు ఆడే ఏ రైస్ ఉన్నా పర్వాలేదు. 2 కప్పులు అయితే బాస్మతి రైస్తో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా బాస్మతి రైస్తో చేసుకున్నాం అనుకోండి, హోటల్ స్టైల్లో బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా 2 సార్లు అయితే కడిగేసేసుకొని తక్కువ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, 1 అరగంట ముందు అయితే సరిపోయిద్ది. ఎక్కువసేపు నానబెట్టుకున్నారనుకోండి రైస్ అనేవి ఇరిగిపోతాయి. ఇలా నానబెట్టుకుంటే రైస్ అనేవి తొందరగా బాగా కుక్ అయ్యి మనకి బాగుంటుంది టేస్ట్గా కూడా. ఇప్పుడు దమ్ బిర్యానీ చేయడానికి ఒక మందపాటి కళాయి అయితే తీసేసుకొని పాన్ అయితే తీసుకున్నానండి. ఆ విధంగా 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవడానికి ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం. మనం చేయడానికి సింపుల్గా అయిపోయింది. చూడండి, ఆ విధంగా సన్నగా 4 ఉల్లిపాయలు అయితే అలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్తో చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా ఈ విధంగా ఎర్రడాలుగా వేయించుకోవాలి. మరీ నల్లగా వేయించుకున్నారనుకోండి చేదు వస్తుంది ఉల్లిపాయ అనేది. అందుకని ఈ విధంగా బాగా నీట్గా ఎర్రడాలుగా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఆ విధంగా వేయించుకొని కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇంకొంచెం సగం ఉంచేసి అందులోనే ఇలా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నారనుకోండి, ఆ విధంగా కొద్దిగా లావు సైజు మనం తినడానికి కూడా టేస్ట్గా ఉంటుందండి. ఆ విధంగా 4 పచ్చిమిర్చి వేసేసుకొని ఇందులోకి మనం దమ్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్లో పచ్చిమిర్చి బాగా కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, తక్కువ ఆయిలే పట్టిద్ది. సింపుల్గా ఈజీగా ఎక్కువ ఆయిల్తో కాకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ చికెన్ అనేది పూర్తిగా కుక్ అవ్వాలి. అలా మూత పెట్టి వదిలేసామనుకోండి ఒక 5 నిమిషాలు కుక్ అయిపోయిద్ది. చూడండి, వాటర్ అనేవి బయటకు వచ్చేసి చికెన్ ముక్కలు బాగా పట్టేసి మనం వేసుకున్న మసాలా మొత్తం ఆయిల్ బయటకు వచ్చేసింది. ఆ విధంగా వచ్చినప్పుడు సైడ్ పెట్టేసేసుకొని ఇందులోకి 1 స్పూను, ఇందాక 2 స్పూన్లు వేసుకున్నాం కాబట్టి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోకి పచ్చి కొబ్బరి లూజుగా 2 గరిటెలు అయితే వేసుకోవాలండి. 4-5 స్పూన్లు, 1 స్పూను పసుపు, పచ్చి కొబ్బరి నానబెట్టేసుకున్నారనుకోండి దమ్ బిర్యానీలోకి మంచి టేస్ట్గా ఉంటుంది. 2 గంటలు పచ్చి కొబ్బరి నానబెట్టుకోండి వాటర్లో. ఆ తర్వాత మిక్సీ పట్టుకొని వేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా కారం సరిపడా వేసేసుకొని బాగా కలిపేటట్టు బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ ముందు కలిపి పెట్టుకాం కాబట్టి కొద్దిగా మనం మసాలాలకి పచ్చి కొబ్బరికి వేసుకున్నాం కాబట్టి ఆ విధంగా సరిపోయిద్దండి కారం అయితే.
ఈ విధంగా అలా దగ్గర పడిందాక మూత పెట్టేసేసి 1 నిమిషం వదిలేసారనుకోండి మనం పట్టుకున్న మసాలాలన్నీ బాగా పట్టేస్తాయి. ఇలా జస్ట్ మసాలాలు మంచి గ్రేవీ రావడానికి ఉడకడానికి కొద్దిగా ఒక అర గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకున్నానండి. చూడండి ఇలా వాటర్ పోసుకుంటే మసాలాన్ని బాగా మగ్గిపోయి మనకి బాగా గ్రేవీ లాగా వచ్చి నీట్గా ముక్క అనేది బాగా ఉడికిద్దండి. ఆ విధంగా ఉడికేటప్పుడే ఇందులోకి ధనియాల పొడి ఏం వేయట్లేదండి, మసాలాలు అవి ఓన్లీ మనం ఇంట్లో వేసుకునే ధనియాల పొడి 2 స్పూన్లు వేసేసుకొని ఈ పొడిలో బాగా చికెన్లోకి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా సింపుల్గా ఈజీగా ఎవరైనా అట్లా తినేయచ్చండి. ఎక్కువ మసాలాలు లేకుండా ఆయిల్ లేకుండా ఈ విధంగా చేసేసారనుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బిర్యానీ కూడా ఎవరైనా తినేయచ్చు, పెద్దవాళ్ళైనా కానీ ఈ విధంగా చేసినప్పుడు. అలా జస్ట్ మూత పెట్టేశారనుకోండి చూడండి ఆ విధంగా మొత్తం గ్రేవీ చికెన్ ముక్కలకు బాగా పట్టేసి ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఆ విధంగా రావాలి మనకు దమ్ బిర్యానీ రెడీ అయిపోయిద్ది. ఆ విధంగా సగం అయితే కొద్దిగా ఆయిల్ మనం దమ్ బిర్యానీలు వేసుకోవడానికి కొద్ది గ్రేవీ తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి పైన ఆయిల్ ఇక్కడ ఫుడ్ కలర్ వేయకుండా ఈ విధంగా వేసుకున్నారనుకోండి రైస్ అనేవి మంచి కలర్లో వస్తాయి. అందుకనే 4 స్పూన్లు అలా తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు రైస్ కుక్ అవ్వడానికి నేను ఆల్రెడీ వాటర్ అయితే పోసి కొద్దిగా మరిగిన తర్వాత రీకాయి మనం బిర్యానీ దినుసులో వేసేసుకొని ఆల్రెడీ అయిపోయినాయి ఏం కాదండి. ఆ విధంగా చెక్క మొగ్గ బిర్యానీ ఆకు యాలకులు జాపత్రి అవన్నీ వేసేసి ఒక 2 స్పూన్లు కల్లుప్పు వేసేసి రైస్ కొద్దిగా మనకి రైస్లో వేసుకున్నాం అనుకోండి కల్లుప్పు బాగా కలిసిద్ది. ఒక 4-5 రెబ్బల పుదీనా వేసేసుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి రైస్ అంటుకోకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా వేసిన తర్వాత అన్నీ బాయిల్ అవ్వాలండి. వాటర్ అనేవి బాగా బాయిల్ అయితే అమ్మటే మనకి రైస్ అనేవి ఉడికిపోతాయి. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలి. చూడండి అలా బాగా తెరలాలి వాటర్ అనేవి. అప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకున్నాం అనుకోండి ఎమ్మటే ఒక 5 నిమిషాల కల్లా కుక్ అయిపోతాయి. ఈ విధంగా వేయంగానే అలా కదిలిస్తేస్తే కొద్ది కడుక్కి ఏమన్నా ఉన్నా కానీ తొందరగా ఉడికిపోతాయండి. మధ్య మధ్యలో కదిపీయకుండా అలా వదిలేసేయాలి 2 నిమిషాలు. అలా వదిలేసిన తర్వాత రైస్ అనేది బాగా తేలి బాగా ఉడికిపోయిద్దండి. సగం వరకు కుక్ చేసుకోవాలి. మనం మధ్యలో తుంచితే రైస్ అనేవి ఇరగాలి. చూడండి ఆ విధంగా ఉడికితే సరిపోయిద్ది. మరీ ఉడికిందా ఉంచారనుకోండి రైస్ అనేవి పొడి పొడిగా లేకుండా మనకి సంగట్లాగా ఉంటుంది బిర్యానీ. ఆ విధంగా అయితే సరిపోయిద్ది. మళ్ళీ దమ్ చేస్తాం కాబట్టి అప్పుడు పొడిగా వస్తుందండి. ఆ విధంగా ఆపేసేసుకొని ఇలా దమ్ చేయటానికి ఒక మందపాటి పెనమైతే తీసేసుకొని అందులో మనం కర్రీ చేసి పెట్టుకున్నాం కదా డైరెక్ట్గా మనం గ్యాస్ మీద పెట్టేసేసుకుండా ఆ పెనమైతే అందులో పెట్టేసేసుకొని ఇప్పుడు రైస్ మనం తీసుకున్న రైసు అలా చిల్లు గెరెటితోటి కొద్దిగా వేసేసుకోవాలండి. వాటర్ అనేవి లేకుండా ఆ విధంగా చూడండి ఆ విధంగా చేసేసుకొని 1 సైడ్ పెట్టేసేసుకొని వేసేసుకోవాలి. లేదా మీకు ఈయటానికి ఇబ్బందిగా ఉంటే వడసిబ్బులో వేసేసి మొత్తం అందులో ఉల్టా చేసేసుకోవచ్చు. చూడండి ఆ విధంగా మరిగితే వేసేసుకొని మధ్యలో మనం తీసి పెట్టుకున్నాం కదా గ్రేవీ అక్కడక్కడ వేసుకున్నాం అనుకోండి రైస్ అనేవి వైట్గా లేకుండా మంచి కలర్లో బాగా వస్తాయి. చూడండి ఆ విధంగా సగం వేసుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్లు తీసి పెట్టుకున్న ఆయిల్ గ్రేవీ వేసేసుకున్నాం అనుకోండి మధ్యలో సరిపోయిద్ది. 2 లేయర్లుగా వేసుకున్నానండి సరిపోయిద్ది. అలా వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన రైస్ కూడా దాని మీద వేసేసుకోవాలి. ఆ విధంగా కొద్దిగా మందపాటి తీసుకున్నారనుకోండి మనకు దమ్ చేసుకోవడానికి బాగుంటుంది. కొద్దిగా మందపాటి కళాయి అయితే తీసేసుకోవాలి దమ్ బిర్యానీ చేయడానికి. చూడండి ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం రైస్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ మొత్తం ఇందు మీద వేసేసామనుకోండి ఫుడ్ కలర్ లేకుండా బాగుంటుంది టేస్ట్గా కూడా. ఈ విధంగా వేసేసి వదిలేసేయాలి. ఇక్కడ ఒక అరకప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా వేసేసుకొని మనం తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేసుకొని ఆ విధంగా వేసుకున్నాం అనుకోండి దమ్ము బాగా పట్టేసిద్ది. ఈ ఫ్లేవర్ మొత్తం రైస్కి అంది మంచి టేస్ట్గా ఉంటుంది రైస్ అనేది. చూడండి ఇది స్టార్టింగ్లో మనం ఇందాక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఆ విధంగా పెట్టేసి ఇలా మూత పెట్టేసేయచ్చు. లేదా మీరు జస్ట్ ఇలా
కుదరదు కాదు దమ్ బిర్యానీకి. అందుకని మనకి వాటర్ బయటికి పోకుండా ఇలా ప్లేట్ పెట్టేసి నీట్గా దాని మీద బరువు పెట్టేసి ఇలా మరీ హైలో కాకుండా నార్మల్ మంట మీద ఒక అరగంట వదిలేసారనుకోండి, రైస్ అనేవి దమ్ అయిపోయి బాగా ఉడికిపోతుందండి. చూడండి, ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఎమ్మటే ఆపేయకుండా ఎమ్మటే తీయకూడదండి. మనం ఆపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత తీసామనుకోండి బాగా పట్టిద్ది రైస్కి. చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగా పొడి పొడిగా ఎంత బాగా వస్తుంది. ముక్క కూడా బాగా ఉడికి జ్యూసీగా బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఇంకా రెస్టారెంట్లకి వెళ్ళకుండా బయట నుంచి తెచ్చుకోకుండా ఈ విధంగా చేసి పెట్టమంటారు. అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దమ్ బిర్యానీ చేసిన అరగంట కల్లా మా ఇంట్లో వాళ్ళు అయితే కొద్దిగా కూడా వదలకుండా అంత తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి ఏం అవసరం లేదండి, ఓన్లీ పెరుగు చట్నీ వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది, లేదా ఉత్తది తిన్నా ఆనియన్ నంచుకొని తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా కాంబినేషన్గా ఏం అవసరం లేదు. రైస్ అనేవి మధ్యలో అలా బాగా నీట్గా కింద నుంచి మొత్తం నీట్గా కలిపేసేసుకొని కొద్దిగా చల్లారిన దాకా కలుపుకోండి. బాగా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. వేడి మీద కలిపితే రైస్ అనేవి ఇరిగిపోయి ఆ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.